హలో నమస్తే. యాంకర్ శివజ్యోతి, యాక్ట్రెస్, యాంకర్, తెలుగు పాపులర్ టీవీ బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 కంటెస్టెంట్ శివజ్యోతి ఆమె ఏం కాంట్రవర్సీ చేసింది అనే దాని మీద నేను మాట్లాడతలేదు. ఎందుకంటే ఆమె క్షమాపణ ఒకటి రిలీజ్ చేసింది. అంటే క్షమాపణ రిలీజ్ చేసిందంటే షీ హర్ సెల్ఫ్ రియలైజ్డ్ దట్ షీ డిడ్ సమ్ మిస్టేక్. బట్ నా పాయింట్ ఏంటంటే ఇక్కడ ఒక ఇద్దరి మధ్య గొడవ అయిందంటే ఆ ఇద్దరి మధ్య దగ్గరికి వెళ్ళి ఏదో ఫోన్లోనే ఎక్కడ చెప్పి ఏమంటే తప్పైంది, పొరపాటు క్షమించండి అని చెప్తే అది అంతే, మ్యాటర్ క్లోజ్, అంతటితో ఎండ్ అయిపోయింది. క్షమాపణ చెప్పారు కాబట్టి ఇక నీ పాప క్షమాపణ జరిగిపోయినట్టు సారీ చెప్పగానే. కానీ పబ్లిక్ ప్లాట్ఫామ్లో సోషల్ మీడియాలో ఈ ట్రోలర్స్కి క్షమాపణ చెప్పడం అనవసరం అని నా ఉద్దేశం. ఈ ట్రోలర్స్ క్షమాపణ చెప్పడం అనవసరం. ఎందుకంటే క్షమాపణ చెప్పి నాకు ట్రోలింగ్ చేస్తారు వీళ్ళు. ఓకే, వై షుడ్ సే సారీ. యాక్చువల్గా నేను సెల్ఫీ వీడియో పెట్టాను కాబట్టి మీకు రివర్స్లో కనిపిస్తుండొచ్చు. వై యూ షుడ్ స్టాప్ సేయింగ్ సారీ ఇన్ సోషల్ మీడియా. నేనేమన్నా అంటే స్టాప్ సేయింగ్ సారీ ఇన్ సోషల్ మీడియా. సోషల్ మీడియాలో ఎప్పుడు కూడా క్షమాపణ చెప్పకండి. ఎందుకంటే క్షమాపణ చెప్పినా కూడా ఆపరు, వాళ్ళు ట్రోలింగ్ చేస్తూనే ఉంటారు. ఈ శివజ్యోతి విషయంలో అదే జరిగింది. ఈమె శివజ్యోతి టీటీడీలోకి వెళ్ళి లైన్లో నిలబడి 10,000 రూపాయలు పెట్టి ఒక స్పెషల్ క్యూలో నిలబడి, కొద్దిగా క్యూ తక్కువ ఉందా మరి ఫ్రీగా పంపించారా, మరి ఆ 10,000 యొక్క ఆపరేషన్ నాకు తెలియదు కరెక్ట్గా ఎలా ఆపరేట్ చేస్తారనేది. బట్ వాట్ ఐ అండర్స్టూడ్ ఈస్ దట్ సమ్ స్పెషల్ ప్రొవిజన్, 10,000 కడితే స్పెషల్ ప్రొవిజన్, అందరికంటే ముందు వెళ్ళొచ్చని నాకు ఒకటి అర్థమైంది. ఆమె అందరికంటే ముందు వెళ్ళినట్టుంది 10,000 రూపాయలు కట్టి. అక్కడ బేసికలీ షీఈ్ ఏ టీవీ పర్సనాలిటీ. ఈ సినిమాలు యాక్ట్ చేసేవాళ్ళు, టీవీలో మాట్లాడేవాళ్ళు, యాంకర్లు జనరల్లో వాళ్ళు టాకిటివ్గా ఉంటారు. బై నేచర్ దే ఆర్ టాకిటివ్. ఓకే, ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. మనం 10 మాటలు మాట్లాడితే వాళ్ళు 20 మాటలు మాట్లాడతారు. సుమా గారు లాంటి వాళ్ళు, వీళ్ళు లాంటి వాళ్ళు, ఎవరెవరైతే యాంకర్స్ ఉన్నారో దేర్ బేసికల్లీ టాకిటివ్. ఓకే, మేబీ అక్కడ ఏదో ఒక సెల్ఫీ పెట్టి ఆ మీద కొద్దిగా ఎక్సైట్మెంట్లో అన్ఇంటెన్షనల్గా ఒక మాట అంది ఏంటంటే, చూడండి వీ పే 10,000 రూపీస్ అండ్ వీ కేమ్, 10,000 రూపాయలు కట్టి లోపలికి వచ్చాము, వీఆర్ ద రిచెస్ట్ బెగ్గర్స్ అని అంది. ఎందుకు రిచెస్ట్ బెగ్గర్స్ అందంటే ప్రసాదం మాకు ఫ్రీగా త్వరగా ఇస్తున్నారనేది ఆమె ఉద్దేశం. ఫ్రీగా నేను అంటలేదు, ఎందుకంటే బెగ్గర్ అనే పదం వాడింది కాబట్టి. ఇఫ్ యూ బై ఫర్ మనీ ఇట్ ఈస్ నాట్ ఎ బెగ్గింగ్, ఇట్ ఈస్ బయింగ్. షీ యూస్డ్ బెగ్గింగ్ అనే పదం వాడింది కాబట్టి షీ నోస్ దట్ ఫర్ 10,000 రూపీస్ షీ ఈజ్ నాట్ బయింగ్ ద ప్రసాదం. 10,000కి ప్రసాదానికి సంబంధం లేదని ఆమెకు తెలుసు. షీ సెడ్ వీఆర్ ద రిచెస్ట్ బెగ్గర్స్. ఓకే, దట్స్ వాట్ షీ సెడ్. సరే, పవిత్రమైన ప్రసాదాన్ని బెగ్గింగ్ అంటారా అని మనోభావాలు దెబ్బతిన్నటువంటి చాలా హిందూ సహోదరులు వాళ్ళందరూ కూడా ఆమెను ట్రోలింగ్ చేశారు. ఆమె క్షమాపణ చెప్పింది. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఆఫ్టర్ షీ రిలీజ్డ్ an apology letter and apology video, why the trolls are continuing against her అనేది నా క్వశ్చన్. నాకు అనిపించింది, ఇప్పుడు ఈమె ఎవరికి క్షమాపణ చెప్పింది? ఈమె ఎందుకు ఇప్పుడు వీడియో పెట్టింది క్షమాపణ చెప్తున్నానంది, ఎవరికి చెప్పింది? స్పెసిఫిక్గా అదే నేను చెప్పింది స్టార్టింగ్లో, ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య గొడవ అయ్యి ఒక ఫ్రెండ్ హట్ అయితే వాట్సాప్లోనో మెసేజ్లోనో సారీ అని చెప్తే ఆ ఫ్రెండ్ ఆపేస్తారు. అంత ఇంక ట్రోలింగ్ చేయరు. ఇంకా అంటే ట్రోలింగ్ అంటే ఇక కంప్లైంట్ రైజ్ చేయరు ఒకసారి సారీ చెప్తే. ఏది సారీ యాక్సెప్ట్ చేస్తే, సారీ యాక్సెప్ట్ చెప్తే డిఫరెంట్ ఇష్యూ. ఓకే, బట్ ఇక్కడ సారీ ఎందుకు చెప్పిందేమా అనేది నాకు అర్థం కాలే. ఎవరికి చెప్పింది, ఎందుకు చెప్పింది? సరే చెబితే ఎందుకు ట్రోల్స్ ఆగిపోలేదు? సారీ చెప్పిన తర్వాత కూడా ట్రోల్స్ ఎందుకు ఆగలేదు అనేది నాకు ఒక చిన్న పెద్ద ప్రశ్న. ఓకే, సరే ట్రోల్స్ ఆగలేదు, టీటీడీ వాళ్ళు బహిష్కరిస్తున్నాము అని ఆమె ఆధార్ కార్డుతో వెళ్ళాలేమో, ఆధార్ కార్డుతో వెళ్ళాలనుకుంటా టీటీడీలోకి వెళ్ళాలంటే
ఆధార్ కార్డ్ని బ్లాక్ చేస్తున్నాము, ఇక నుంచి ఆమె తిరుపతి తిరుమల దేవస్థానానికి ఇక ఆమె వెళ్ళలేదు, ఎందుకంటే బ్లాక్ చేశారు ఆధార్ కార్డు అనేది. ఇది కూడా నేను అనిపించింది అంటే వన్స్ షీ ఆస్క్డ్ ఎన్ అపాలజీ, ఐ డోంట్ థింక్ అది పెద్ద అంటే లైఫ్ లాంగ్ మరి బ్లాక్ చేశారంటే మరి ఎంతకాలం, 1 year 2 year బ్లాక్ చేశారా, లేకపోతే మరి లైఫ్ లాంగ్ బ్లాక్ చేస్తారో తెలీదు. షీ సెడ్ ఐ రెస్పెక్ట్ మై ఫెయిత్, ఆమె ఏమంటుందంటే నేను భక్తురాలని, దేవుడు అంటే ఇష్టం ఉంది, నా ఇంటెన్షన్ అది కాదు, క్షమాపణ చెప్పండి. అయినా వీడియో రిలీజ్ చేసినప్పుడు బహుశా ఆమెని బహిష్కరించడం, కొద్దిగా ఆమెను క్షమిస్తే బాగుండేదని నాకు అనిపించింది. వాట్ ఐ సే ఇస్ దట్ టీటీడీ might have, forgiven her because she issued an apology video. A woman issued an apology video. I think TTD might have forgiven her. It would have been a great help to Shivajyoti to visit the TTD again. ఒకసారి టీటీడీ వాళ్ళు మీరు రీథింక్ చేయాలి దీని మీద నేను అనుకోండి. ఎందుకంటే ఐ హ్యావ్ సీన్ హర్ అపాలజీ వీడియో, చాలా హార్ట్ఫుల్గా క్షమాపణ చెప్పింది ఆమె. అంత పెద్ద శిక్ష వేయకుండా క్షమిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. గతంలో కూడా చాలామంది, సరే అది టీటీడీకి సంబంధించి, ఈ ట్రోలర్స్ ఉన్నారే వాళ్ళు అసలు ఆపట్లా, వాళ్ళు ఇంకా ట్రోలింగ్ చేస్తూనే ఉన్నారామని. గతంలో చాలామంది ఇలాగా గతంలో ఇలా చాలామందిని ట్రోల్ చేశారు. క్షమాపణలు చెప్పిన తర్వాత నేను ఎందుకే చెప్పింది ఏంటంటే, మనం ఇద్దరు ముగ్గురికి అయితే మనం క్షమాపణ చెప్పొచ్చు, కానీ ఇలా పబ్లిక్ ప్లాట్ఫామ్లో ట్రోలింగ్ చేస్తున్నారని చెప్పి క్షమాపణ చెప్తే ఎవరికి చెప్పారు, ఎవరు ట్రోలింగ్ ఆపాలి? గతంలో రామ్ గోపాల్ వర్మ రీసెంట్ ఇష్యూస్ 2-3 క్షమాపణలు. రామ్ గోపాల్ వర్మ చిరంజీవి గారికి క్షమాపణ చెప్తున్నానని ఒక వీడియో పోస్ట్ చేశాను. ఎందుకంటే శివ సినిమాని ప్రమోట్ చేశాడు, నేను ఆయన తిట్టాను, ఆయన తిట్టినా కూడా నా సినిమాని ప్రమోట్ చేశాడు, కాబట్టి చిరంజీవి గారు నీకు సిన్సియర్గా అపాలజీ చెప్తున్నానని ఆయన ట్వీట్ చేసిన తర్వాత కొంతమంది నెగిటివ్ కామెంట్లు ఆమె మీద, రామ్ గోపాల్ వర్మ మీద, పొలిటికల్ నెగిటివ్ కామెంట్స్. మరి ఇంకా క్షమాపణ, చిరంజీవి గారికి మొబైల్ నెంబర్ తెలియదు రామ్ గోపాల్ వర్మకి, చిరంజీవి గారికి మొబైల్ ఫోన్లో పెట్టుండొచ్చు కదా, క్షమించిన చిరంజీవి గారు అని. ఆయన పబ్లిక్లో ఎందుకు పెట్టారు, మీరు అర్థం చేసుకుంటారని పెట్టిన తర్వాత ట్రోలింగ్ చేశారు. కొండా సురేఖ రీసెంట్గా నాగార్జున ఫ్యామిలీకి ఆమె ఏదో అందే గతంలో అబ్జెక్షనబుల్ వర్డ్ ఒక వీడియో రిలీజ్ చేసింది, నాగార్జున గారు క్షమించండి అని. ఓకే, అపోనెంట్ ఒకవేళ ఇది పబ్లిక్లో కాంగ్రెస్ వాళ్ళు క్షమించవచ్చు, నాగార్జున ఫ్యామిలీ క్షమించవచ్చు. అపోజిషన్ పార్టీస్ ఎవరు కాంగ్రెస్కి ఇంకా అపోజిషన్ టీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు క్షమించలే, ట్రోలింగ్ చేసేసారు కొండా సురేఖని. నేనేమన్నానంటే, then what is the value of an apology, issuing a public apology, when the trolls are not being stopped even after issuing a public apology? What's the meaning of issuing a public apology then? అది నా ప్రశ్న. ఇది ఈ వీడియోకి మెయిన్ థీమ్ ఇదే, ఎందుకు అపాలజీ చెప్పాలి మీరు ఆపనప్పుడు అనేది నా యొక్క థీరీ దీని మీద. మారుతి గతంలో ప్రభాస్ సినిమాకి సంబంధించి ఏదో ట్వీట్ చేశాడు, ఎన్టీఆర్ దేవరా సినిమా అంత ఏం ఆడలేదు అనేదో, దేవరా సినిమాని అయితే జూనియర్ ఎన్టీఆర్ యొక్క ఫ్యాన్స్ తగిలేరు అతను మారుతిని, రాజాసాబ్కి సంబంధించినటువంటి మారుతి. అతను ఎన్టీఆర్ గారికి ఫ్యాన్స్కి నన్ను అపార్థం చేసుకున్నారు, క్షమించండి అని ఒక వీడియో పెట్టాడు, ట్వీట్ చేసినాడు, వీడియోను. అయినా ఆగలా, వేశారు అతని మీద. ప్రొడ్యూసర్ రాజేష్ దండా గేమ్ చేంజర్ మూవీ దగ్గర, అంటే నేను గతంలో ఒకసారి క్లారిఫికేషన్, నేనేం సినిమాలు చూడండి, ఒక సబ్జెక్ట్ మీద రీసెర్చ్ చేస్తా,
సినిమాలు చూస్తాను అనుకోకండి, సినిమాలు చూడను. ఇది ఏదంతా రీసెర్చ్ చేసి న్యూస్ పేపర్లు అక్కడెక్కడ వచ్చాయి దాన్ని బట్టి చెప్తున్నాను. ఓకే, గేమ్ చేంజర్ సినిమా అట పూర్ రివ్యూ ఇచ్చాడండి. తెలుగు 360 degrees అనే దాని దగ్గర ఇది పూర్ రివ్యూస్ ఇచ్చారని అతని మీద ఫుల్గా ఎవరు గేమ్ చేంజర్ ఫ్యాన్స్ తగిలినట్టున్నారు అతను పబ్లిక్ చెప్పినా సరే ఆగల. సో అల్టిమేట్గా నేను అనేది ఏంటంటే, మరి పబ్లిక్ అపాలజీ ఎవరికి చెప్పారు, ఎందుకు చెప్పారు? నా సలహా ఏంటంటే, ఇట్ ఈస్ బెటర్ నాట్ టు ఇష్యూ ఎనీ పబ్లిక్ అపాలజీ ఇన్ ద సోషల్ మీడియా. బెటర్ నాట్ టు ఇష్యూ ఎనీ సారీ ఇన్ ద సోషల్ మీడియా. అది మనకి బెనిఫిట్ ఇవ్వదు, వాల్యూ ఉండదు. మనం అనుకున్నది ఏదో కంట్రోల్ చేయొచ్చు అంటే కంట్రోల్ అవ్వరు. అది నా ఉద్దేశం. ఇప్పుడైనా సరే ఎవరన్నా ఒక వ్యక్తి అపాలజీ చెప్పిన తర్వాత టక్కున మనం ట్రోల్స్ తగ్గించేయాలి, నా ఉద్దేశం అది. నెటిజన్స్ మీరు ట్రోల్స్ తగ్గించారు ఒకసారి అపాలజీ రిలీజ్ చేసిన తర్వాత ఎవరైనా సరే. థ్యాంక్ యూ, నమస్కారం.